ముంబై దాడుల సూత్రధారి జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తింపు చేసేందుకు ఐరాస వేదికగా అమెరికా చేసిన ప్రయత్నానికి చైనా మోకాలడ్డింది. ఇటీవల భారత్ చేసిన ఇదే తరహా ప్రయత్నానికి అడ్డుపడ్డ చైనా మరోమారు అదే పని చేసి ఉగ్రవాదం విషయంలో ద్వంద్వనీతి ప్రదర్శించింది. భారత ప్రభుత్వంతో విస్తృత మంతనాలు జరిపిన అమెరికా మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని జనవరి ద్వితీయార్థంలో ఐరాస ఆంక్షల కమిటీకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు బ్రిటన్, ఫ్రాన్స్ సైతం మద్దతు పలికాయి. అయితే ఈ ప్రతిపాదనను చైనా నిలుపుదల చేయగా మసూద్ అజర్పై చర్యలకు సంబంధించిన నిర్ణయం 6 నెలలు వాయిదా పడింది. అదనంగా మరో 3 నెలలు ఈ ప్రతిపాదనను చైనా నిలుపుదల చేయించి తర్వాత పూర్తిగా అడ్డుకునే అవకాశం ఉంది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తే అతడి ఆస్తుల్ని జప్తు చేసి ప్రయాణ ఆంక్షలు విధించే వీలుండగా అందుకోసం కొద్ది కాలంగా జరుగుతున్న ప్రయత్నాల్ని చైనా అడ్డుకుంటోంది. మసూద్ విషయంలో తమ అభ్యంతరాల్ని చైనా ప్రభుత్వానికి తెలియజేసినట్లు భారత్ వెల్లడించింది.